శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి కుటుంబ స్థానంలోనే కుజుడు, శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు ఉన్నాయి. తృతీయ స్థానంలో రవి శని యొక్క ప్రభావం కనబడుతుంది. చతుర్థంలో రాహు యొక్క ప్రభావం, పంచమంలో గురుడు యొక్క అనుగ్రహం కనబడుతుంది. రాజ్యంలో కేతు యొక్క పాజిటివ్ ఎనర్జీ కనబడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, ఉద్యోగము అన్న విషయంలో చాలా అద్భుతంగా ముందుకెళ్తారు. మీ యొక్క చేసే కమ్యూనికేషన్ స్కిల్స్ వాటన్నిటి వల్ల మీకు ఒక నేము, ఫేము, ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఒక ఉద్యోగం కాకుండా దాని తర్వాత పక్కన ఇంకొక సైడ్ ఇన్కమ్ సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. దాన్ని కూడా ఇనిషియేట్ చేయండి. సక్సెస్ అనేది కనబడుతుంది. మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా వస్తాయి. ఈ యొక్క ఫిబ్రవరి అని కాదు, ఏప్రిల్ ఎండింగ్ వరకు బోల్డ్ అయిన అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ తీసుకుని 3 ఇంట్లో 2 ఇంట్లోని గ్రహాలను స్ట్రెస్ తీసుకుని మనకి ఎందుకు లేపడాను అని వదిలేయకండి. ఇనిషియేట్ చేయండి. అది లాంగ్ టర్మ్లో మీకు సక్సెస్ అవుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారాలు చేయడానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఆఫర్స్ వస్తాయి. భయపడకుండా ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నించండి. సక్సెస్ కనబడుతుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోండి, ప్రొడ్యూసర్స్ తీసుకోండి, డైరెక్టర్స్ తీసుకోండి, అలాగే యాక్టర్స్ తీసుకోండి. మీకు వచ్చిన అవకాశాన్ని ఇది ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా, దీనివల్ల నేమ్ వస్తుందా, ఫేమ్ వస్తుందా, రాదా, లేదా డీఫేమ్ అవుతామా అని ఒక కంగారు పడకండి. ధైర్యంగా ఒక అడుగు వేయడానికి ప్రయత్నించండి. అందులో స్పెషల్లీ అందులో ఉన్న మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం ధైర్యంగా అడుగు వేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా అది సక్సెస్ రేట్కి వెళ్తుంది. ఇనిషియల్గా అది స్లోగా కనబడిన లాంగ్ టర్మ్లో అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మంచి, ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలకు ఒక సత్ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ప్రాఫిటబుల్గానే జరుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు అనుకూలంగా కనబడుతుంది. విదేశాలు వెళ్ళి ఎస్టాబ్లిష్ అవ్వాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాడు కూడా ఇనిషియేట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. విదేశాలలో ఉన్న వ్యక్తులు కూడా ఈ యొక్క 15 రోజులు మంచి అనుకూలమైన వాతావరణం, గురుబలం బాగా కనబడుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ట్రేడింగ్ చేసుకునేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్రేడింగ్ చేయండి. అదేవిధంగా సీడ్స్, పెస్టిసైడ్స్, తర్వాత పవర్ ప్లాంట్స్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఆరోగ్యము, వ్యవహారం వాటి దగ్గరికి వచ్చినప్పుడు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఎటు వచ్చి మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యము, రిలేషన్ విత్ మదర్ అనేది చాలా ఇంపార్టెంట్ కనబడుతుంది. ఎందుకంటే చతుర్థంలో ఉన్న రాహు ప్రభావంలో దాని యొక్క ప్రభావం బాగా ఎక్కువగానే కనబడుతుంది. సో దాన్ని మీరు సమన్వయపరచుకుంటూ వెళ్ళాలి. మీరే సమన్వయపరచుకుంటూ వెళ్ళాలి. కానీ ధనురాశి వారికి చతుర్థంలో రాహు ఉంది కాబట్టి, అంటే ఇక్కడ రాహు అన్నవాడు పీడనం చేస్తాడు. చతుర్థం అంటే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి, విద్య, జ్ఞానము, మేధస్సు ఇవన్నిటిని ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుంది చతుర్థంలో ఉన్న రాహు. ఆ బలహీనపడించడం అన్నిటికీ ముఖ్యం అంటే తల్లిగారు కాబట్టి, తల్లి సర్వస్వం కాబట్టి, ఆవిడ యొక్క మంచి చెట్లు కూడా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది కాబట్టి ఆ విధంగా చూసుకోవడం ప్రయత్నించి కొడుకైనా, కూతురైనా, ఎవరైనప్పటికీ. సో ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అదొక్కటి కాషన్, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మీరు మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయండి. గురు మంత్రాన్ని. గురువు అన్నవాడు మీకు అనుగ్రహం ఉంది. ఈ అనుగ్రహ పాత్ర మీ మీద ఎప్పుడు ఉండాలని చెప్పి ఆ గురు మంత్ర సాధన చేసుకుని ముందుగానే వెళ్ళగలిగితే డెఫినెట్గా ఈ 15 రోజుల్లో కూడా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.